మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈ 2026 సంవత్సరం సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మనం కన్యారాశి వాళ్ళకు ఈ మాసం ఎలా ఉందో తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా మనము ఈ రాశికి గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం. గ్రహస్థితి ఈ రాశికి రాశ్యాధిపతి నుండి బుధుడు 7వ తారీఖు నుంచి రాశిలోకే ఉచ్చస్థితిలోకి రావడం మంచి విషయం. అదేవిధంగా ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ తారీఖు నుంచి ద్వితీయంలోకి రావడం మంచి విషయం. రాశ్యాధిపతి దశమాధిపతి అయ్యాడు, ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి రాశ్యాధిపతి, దశమాధిపతి, ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి స్వస్థానంలోకి రావడం ఈ రాశికి అత్యంత శుభఫలదాయకం. తృతీయాధిపతి అయినటువంటి కుజుడు లాభంలోకి రావడం మరొక శుభ విషయం. 17వ మాస మధ్యలోంచి వస్తాడు ఆయన. తృతీయ అష్టమాధిపతి లాభంలోకి రావడం అత్యంత శుభదాయకం. లాభస్థానంలో పాపగ్రహం చాలా మంచిది ఎవరికైనా సరే, ఏ గ్రహమునా మంచిదే. ఇక చతుర్థ సప్తమాధిపతి బాధకాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం గత కొంతకాలంగా చాలా శుభ ఫలితాలు. ఇక పంచమ షష్టాధిపతి ఈ రాశికి శుభగ్రహం అయినటువంటి శనేశ్వరుడు 7వ ఇంట్లో వక్రించి 6వ ఇంటి వైపు చూడడం మంచిదే. పాపగ్రహానికి 6వ ఇంట్లో మంచి ఫలితం ఉంటుంది. అదే 6వ ఇంట్లో రాహు మరో పాపగ్రహం ఉండడం కూడా వీళ్ళకు చాలా మంచిది. కాబట్టి వ్యయాధిపతి అయినటువంటి రవిగ్రహము మాస మధ్యంలో జన్మంలోకి వస్తున్నాడు. జన్మంలోకి వచ్చినప్పుడు ఇక్కడ రాశాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యయాధిపతి దోషాన్ని ఆయన ఇవ్వలేడు. వ్యయాధిపతి వ్యయంలో ఉండడం మంచిదే. కేతు వ్యయంలో ఉన్నాడు. మోక్షస్థానంలో మోక్షకారు కూడా మంచిదే. వ్యయాధిపతి వ్యయంలో ఉండడం మాస మధ్యం వరకు మంచిదే. ఆయన వచ్చినా కానీ రాశ్యాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి ఉచ్చగ్రహంతో కలిసినట్టు గ్రహము తన పాపత్వాన్ని కోల్పోతుంది. లాభంలో మీకు మాస మధ్యంలో కుజుడు ఎంటర్ అయినా కానీ ఉచ్చగ్రహంతో ఎంటర్ అవుతుంది కాబట్టి నీచభంగము అంటారు దీన్ని. ఉచ్చగ్రహంతో కలిసిన గ్రహము నీచభంగం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఒక స్వస్థానంలో ఉన్న గ్రహంతో కానీ ఉచ్చస్థానంలో ఉన్న గ్రహంతో కానీ ఏ గ్రహం కలిసినా ఆ గ్రహ దోషాన్ని కోల్పోయి శుభంగా మారుతుంది. ఆ గ్రహ ఫలితం కూడా ఈ గ్రహమే ఇస్తుంది. కాబట్టి ఆ రాశిలో ఆ గ్రహానికే బలం ఎక్కువ. కాబట్టి ఎప్పుడు కూడా గోచారంలో వ్యక్తిగత జాతకంలో స్వస్థానము ఉచ్చస్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయంటే మిగిలిన గ్రహాలు కూడా వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయి ఉంటాయి. అందుకే యోగాలు పట్టిపోతాయి. వాళ్ళకు ఏలినాటి శనులు, గురుబలం లేకపోవడము, ఇంకేదో కూడా పెద్దగా పనిచేయవు. వస్తే కూడా వెంటనే సొల్యూషన్ దొరికిపోతూ ఉంటుంది. సమస్య వస్తే వెంటనే దారి దొరికిపోతుంది, సపోర్టెస్ దొరికిపోతాయి. అందుకు ఉచ్చస్థ గ్రహాలు ఉన్న స్వస్థానంలో ఉన్న గ్రహాలకే బలం ఎక్కువ. 100% అది వాళ్ళ స్వస్థానము. ఉచ్చస్థేత్రం అంటే 1 డిగ్రీలోనే ఉచ్చస్థితం పడుతుంది. కాబట్టి ఇక్కడ బుధుడు బలంగా ఉన్నాడు, రవి బలంగా వస్తున్నాడు మాస మధ్యలో నుంచి. మళ్ళీ కుజుడు బలంగా వస్తున్నాడు, గురువు ఆల్రెడీ లాభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. షష్టాధిపతి సప్తమంలో వక్రించి 6వ ఇంటి వైపే తన వైపు చూస్తున్నాడు. పాపగ్రహాలైనటువంటి రాహుకేతులు కూడా 6, 12లో బాగా దిగ్బలంలో ఉన్నట్టే లెక్క. ఇటువంటి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి జ్యోతిష్యం మీరు కూడా నేర్చుకోవాలనుకుంటా ఉంటే మా తంత్ర జ్యోతిష్యం అనేటువంటి జ్యోతిష విధానం ద్వారా సెప్టెంబర్ మాసం నుంచి మీకు వివరాలు, ఆ జ్యోతిష విధానాలు మీకు తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. మా యాప్ అనేది సెప్టెంబర్లో లాంచ్ అవుతుంది. కాబట్టి ఈ కింది నెంబరు చూసి మీరు ఫోన్ చేసి మీ పేరు, ఊరు, ఫోన్ నెంబరు నమోదు చేసుకోగలరు. నేర్చుకోవాల్సిన వారు మీరు మా వాళ్ళకి ఫోన్ చేస్తే తెలియజేస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా జ్యోతిషులు కావాలని, జ్యోతిష ప్రపంచం కావాలని సంకల్పించి ఈ విజ్ఞానాన్ని, ఈ క్యాలిక్యులేషన్స్, ఈ అనాలిసిస్ మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మాస ఫలితాన్ని ఇంత వివరణాత్మక చెప్తున్నటువంటి మీకు మా జ్యోతిష విధానం ద్వారా జీవిత ఫలితాలను ఎలా తెలుసుకోవాలి, కారకత్వాలు ఎలా ఉంటాయి, సమ్మేళనాలు ఉంటాయి కూడా మీకు తెలుసుకోవచ్చు. తర్వాత ఈ కన్యారాశి వాళ్ళంటే చాలా పౌరుషంగా ఉంటారు. చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు. తాము తప్పు చేయరు, ఇది వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోరు. అంతే ఖచ్చితంగా ఉంటారు. తాము తప్పు చేసి నాకని తప్పించుకోరు, నష్టపోయినా ఒప్పుకుంటారు. అటువంటి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ద్వితీయంలో శుభగ్రహము, రాశిలో శుభగ్రహము, వ్యయంలో కూడా కేతు శుభగ్రహమే లెక్క వస్తుంది. లాభంలో గురువు శుభగ్రహమే, కుజుడు అక్కడికి వచ్చి శుభగ్రహం మారుతున్నాడు. కాబట్టి మొత్తము
చాలా 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 శుభస్కరమైనటువంటి మాసం ఇది. ఇక్కడ వచ్చి గ్రహాల వ్యతిరేకతలు కూడా అలా అణిగిపోతున్నాయి. కాబట్టి ఎందుకు చెప్పానంటే ఉచ్చ స్వక్షేత్రంలో గ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది మిగిలిన గ్రహాల యొక్క తాకడ కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోదగ్గ మాసం అవుతుంది మీకు. చక్కగా ఈ మాసంలో ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ద్వారా ప్రతి ఒక్కరికి, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, వ్యాపారం తక్కువ ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు బాగానే ఉంటుంది, సినీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, విద్యార్థులకు బాగానే ఉంటుంది. చతుర్థాధిపతి ఉచ్చస్థితిలో బట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి కూడా లాభంలోకి వచ్చాడు. ఇది చెప్పాలంటే మరి మిరాకిల్. కాబట్టి ఈ గ్రహస్థితి ద్వారా మీరు అనేక శుభ ఫలితాలు పొందుతున్నారు, ఎటువంటి సందేహం లేదు. వ్యవసాయదారులు, అవివాహితులు, నిరుద్యోగులు, ఈ వయసులో వృద్ధులు, చిన్నపిల్లలు, సంతానం లేని వాళ్ళు, వివాహం కావాల్సిన అందరూ కూడా వివాహం కూడా అవుతుంది. శుక్రుడు శుభగ్రహము, ద్వితీయుడు, గురువు లాభంలో ఉన్నాడు. మళ్ళీ శుక్రుడిని కుజుడు చూస్తాడు, ఉచ్చస్థితితో బట్టి చూస్తాడు కాబట్టి చతుర్థ సప్తమాధిపతుడు వివాహ యోగ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక చెప్పాలంటే శుభ ఫలితాల మాసంగా చెప్పచ్చు కన్యారాశి వాళ్ళకు. ఇక నేను గ్రహాల అనాలిసిస్ చెప్పి కారకత్వాలు చెప్పి స్థానాలు చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు నాలెడ్జ్ అప్డేట్ కావాలి కదా. ఏది చెప్తే అది గుడ్డిగా వినేదానికి కుదరదు, అదే అట్లా చెప్పకూడదు. అట్లా అప్డేట్ అవ్వాలి. ఓహో ఇక్కడ ఈ గ్రహం ఉంటుందా అని మీరు ఒక లాజిక్ పట్టుకోవాలి. కాబట్టి నాకు ఎప్పుడు కూడా నాకు అనాలిసిస్ చెప్పడం చాలా ఇష్టం. నాకు కారకత్వాలు చెప్తూ, అరే మనం ఓపెన్ చేసి చెప్పేస్తే అందరికీ తెలిసిపోతుంది అనుకుంటే ఎవరో ఏదో ఎక్కడో ఏ పుస్తకమో ఏదో ఇంకో దాన్ని పట్టుకొని నేను కూడా అట్లాగే నేర్చుకున్నాను. ఎవరో మనకన్నా తెలిసిన వాళ్ళు లేకపోతే మనం తెలిసిన వాళ్ళు ఎట్ట అవుతాము. అలా చెప్పిన అలవాటు పడ్డాను కాబట్టి మీకు కూడా అవగాహన పెరుగుతుంది. జ్యోతిషము నిజ ప్రతిపాదన అనేటువంటి నమ్మకం మీకు పెంచాలి, అదే నా ఆలోచన. లేకపోతే నేను ఆ విధంగా జ్యోతిషం నేను చెప్పలేను, ఎందుకంటే నేను నేర్చుకుంది అలా కాబట్టి అలా చెప్తాను అనమాట. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఎక్కువ లభిస్తాయన్న కారణం చెప్పేటువంటి ప్రజెంటేషన్ అనేది చాలా బాగుండాలి కాబట్టి నాకు అదే ఇష్టం. కాబట్టి కన్యారాశి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఈ రాశి వాళ్ళకు ఇంకా బాగలేదు అనేటువంటిది ఏదన్నా ఉందంటే బాగలేదు కూడా అనుకూలంగా ఉండేటువంటి మాసం అనమాట. కాబట్టి ఈ కన్యారాశికి ముఖ్యంగా కలిసి వచ్చే రంగులు మెరుస్తున్న వైట్ కలర్, గ్రీన్ కలర్, యాష్ కలర్, ఈ మూడు బాగా కలిసి వస్తాయి. యాష్ కలర్ రాహుది, మెరుస్తున్న వైట్ కలర్ శుక్రుడిది, గ్రీన్ కలర్ బుధుడిది. ఈ మూడు శుభగ్రహాలు. శనిగ్రహం తర్వాత బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్ తర్వాత కలిసి వస్తాయి. శనేశ్వరుడికి 6వ ఇంటి ఆధిపత్యం కూడా ఉంది కాబట్టి శనేశ్వరుడు ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తూ వస్తాడు, ఆలస్యంగా ఇస్తాడు. ఈ మూడు గ్రహాలు వేగంగా ఇస్తాయి. ఈ మూడు గ్రహాలు బాగున్నాయని అర్థం. కాబట్టి కలిసి వచ్చే రంగులు ఇవి: లేత గులాబీ రంగు, బేబీ గ్రీన్, బేబీ రోజ్ అంటారు, ఇవి బాగా కలిసి వస్తాయి. ఆరాధించుకోవాల్సినటువంటి దేవత వీళ్ళు లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజు చక్కగా లక్ష్మీదేవి యొక్క స్తోత్రాల కవచాల కనకదార స్తోత్రాలు చదువుకోవచ్చు. అదేవిధంగా పంచమాధిపతి శనేశ్వరులకు సంబంధించినటువంటి కాలభైరవ ఆరాధన చేసుకోవచ్చు. లేదా కాపలా దేవతలు ఎవరైనా పర్లేదు, కాలభైరవుడు కావచ్చు, గ్రామ దేవతలు కావచ్చు, ఆరాధించుకోవచ్చు. చాలా మంచిది. ఈ ఆరాధన చేసే కొద్దీ ఇంకా వీళ్ళకు గ్రహస్థితి చాలా అనుకూలంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసం గోచారరీత్యా యూనివర్స్లో చక్కటి గ్రహస్థితి ఉన్నటువంటి సందర్భంలో మీకు వచ్చినటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఈ రాశిలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు మరింత శుభ ఫలితాలు పొంది సంతోషంగా ఉండాలని మేము తెలియజేసుకుంటున్నాము. శుభం.